పాకిస్తాన్ నడ్డి విరుస్తున్న భారత్ బాగ్లిహార్ డ్యాం నుంచి నీరు విడుదల నిలుపుదల. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచే భారత్ దిగ్బంధిస్తుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన న్యూఢిల్లీ తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరా నిలిపివేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు. పాకిస్తాన్ శనివారం ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో ఈ విషయం బయటికి రావడం గమనార్హం. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యాం స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందికి దించేశారు. దీంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఇది స్వల్పకాల చర్యగా అక్కడ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్కు వెల్లడించారు. దీంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు తెలియజేసినట్లయిందన్నారు. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యాం చీనాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్ నది కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ పంట పొలాలు దీనిపైన ఆధారపడి పంట పొలాలు ఉంటాయి. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఆ తర్వాత 29 నాటికి డ్యాం నుంచి పాకిస్తాన్కు వెళ్తున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. పాక్లోని సియాల్కోట వద్దకు వచ్చేసరికి చినాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్లోని పంజాబ్లో పత్తి, వరి సాగుకు నీరు చాలా ముఖ్యం. ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హటియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ముజఫరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ప్రజలను నదీ తీరంలోకి వెళ్ళొద్దని మసీదు నుంచి హెచ్చరించారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోటి ప్రాంతంలో పీఓకేలో చేరుతుంది. అయితే భారత్ చేసిన రెండో వాటర్ స్ట్రైక్గా ఇది చెప్పుకోవచ్చు. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు పూర్తిగా నిలిపివేయడంతో పంజాబ్ ప్రావిన్స్లోని రైతులు వేసే పత్తి, వరి పొలాలకు నీరు అవసరం ఉంటుంది. దీంతో వారికి పాకిస్తాన్కు గట్టి వాటర్ స్ట్రైక్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినట్టయింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ చేస్తున్న అష్టదిగ్బంధాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ నిన్న జరిగిన మిషన్ ప్రయోగం ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించిన క్షిపణిని పరీక్షించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ క్షిపణులను మోహరిస్తుంటే భారత్ మాత్రం ఆర్థికంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడుతూ వస్తుంది. అంటే నది సముద్రం మీద కానివ్వండి, గగనతలం మీద కానివ్వండి, భూభాగం నుంచి కానివ్వండి, నీటి ద్వారా కానివ్వండి, పాకిస్తాన్కు దెబ్బ కొడుతూనే ఉంది. పాక్ విమానాలకు భారత్ గగనతలను నిషేధించడం, సింధు నది ఒప్పందం అమలు నిలిపివేసినట్టు ప్రకటించిన నేపథ్యంలో మరియు పాక్ ఓడలను భారత్లో నిషేధించడం మరియు భారత్లోని పాకిస్తాన్లకు దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించడం, అలాగే పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు సాయం చేస్తున్న ఆర్థిక రుణాలను పాకిస్తాన్ రుణాలను నిలిపేయాలనేసి ప్రపంచ బ్యాంకు సూచించడం, ఇవన్నీ ఒకదానిపై చూస్తుంటే పాకిస్తాన్ అష్టదిగ్బంధం చేస్తున్నట్టుగా భారత్ అష్టదిగ్బంధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పటికే పాకిస్తాన్ పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా కాళ్ళ బేరానికి వచ్చేసి ఉగ్రవాదులను పూర్తిగా పాకిస్తాన్ నుంచి వెలివేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ భారత్లోని ప్రజలు భారత ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. పీఓకేను పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ భారత్లో విలీనం చేయాల్సిందే అనేసి భారత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందరూ తగ్గట్టుగా భారత ప్రభుత్వం కూడా ఒకదాని తర్వాత ఒకటి చర్యలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ పైన తీసుకుపోయే సైనిక చర్యలు పూర్తిగా అధికారాలు ఇస్తూ త్రివిధ దళాలకు
అంటే నేవీ, ఆర్మీ, వైమానిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ ఎప్పుడు ఎలా దెబ్బ కొడుతుందో అని ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొడుతుందో అనేసి పాకిస్తాన్ గజగజ వణుకుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్పై భారత్ మాత్రం ప్రతీకార చర్య గట్టిగానే ఉన్నట్లు తెలుస్తుంది.